హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను మినపప్పు రోటి పచ్చడి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి కూరగాయలతో అవసరం లేకుండా చక్కగా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలోకి ఇలా మినపప్పుతో పచ్చడి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక 15 దాకా ఎండుమిర్చిని తీసుకోవాలండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి, అదే ఆయిల్లోనే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక చిటికెడు మెంతుల్ని వేసుకోవాలండి. మెంతులు పచ్చళ్ళలో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇవి ఇలా కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మినపప్పు వేయించుకోవడం కోసం ఇంకొక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలండి. ఇంతకు మించి ఆయిల్ అసలు ఎక్కువగా పట్టదండి దీనికి. తర్వాత ఒక చిన్న కప్పు దాకా మినపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను గుళ్ళ మినపప్పును తీసుకున్నాను. మీరు మామూలు మినుములైనా తీసుకోవచ్చు, బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ మినపప్పును కూడా ఆయిల్లో పచ్చివాసన లేకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఈ పచ్చడికి మనం సపరేట్గా పోపు ఏమి పెట్టమండి, అందుకని నేను కరివేపాకుని ఇక్కడే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు వీటన్నిటిని ఇలా రోట్లోకి తీసుకుని రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకుని చక్కగా దంచుకోవాలండి. ఇదే పచ్చడి మీరు మిక్సీ జార్లో కూడా తీసుకోవచ్చు. మిక్సీ జార్లో కూడా సేమ్ ఇలాగే ముందుగా ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఒక అరకప్పు దాకా చిక్కగా గుజ్జు తీసిన చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేసుకున్నాను. మీ దగ్గర చింతపండు ఉంటే ముందుగానే ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకుని చక్కగా నీళ్ళల్లో నానబెట్టుకుని నీళ్ళతో సహా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఈ పచ్చడికి వాటర్ ఎక్కువగానే పడతాయింది, ఎందుకంటే మినపప్పు కాబట్టి కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుని చింతపండు నానబెట్టుకుని వేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా నలిగిన తర్వాత మినపప్పుని, కరివేపాకును కూడా వేసుకోవాలి. మినపప్పు వేసిన తర్వాత బాగా ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవటమే. ఎందుకంటే మనకు ఆ పచ్చడిలో తినేటప్పుడు మినపప్పు చక్క కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మినపప్పు పచ్చడి అంటే ఇలాగే కొద్దిగా తినేటప్పుడు మనకి ఆ మినపప్పు పంటికి తగులుతూ ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. లేదు మాకు అలా మినపప్పు మధ్యలో తగులుతూ ఉండడం ఇష్టం ఉండదు అనుకుంటే కనుక మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత అదే చింతపండు గిన్నెలోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసేసుకున్నానండి. చెప్పాను కదా, ఈ మినపప్పు పచ్చడికి కొద్దిగా వాటర్ అయితే పడతాయి. ఇలా లూజ్గా ఉంటేనే పచ్చడి మనకి తర్వాత తినే టైంకి కూడా చక్కగా ఇలాగే ఉంటుంది, గట్టిపడకుండా. ఇలా కొద్దిగా మనకి మధ్యలో ఆ మినపప్పు కనిపిస్తూ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక చివరిలో కొద్దిగా ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని చక్కగా వాటిని కూడా బాగా దంచుకోవాలండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఈ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా తీసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ముందుగా ఒక 2 ముక్కల దాకా వేసుకుని వీటిని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నానండి. ఈ 2 ఉల్లిపాయలు చక్కగా ఈ పచ్చడిలో బాగా దంచిన తర్వాత ఇంకొక 2 ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా మొత్తం కంప్లీట్గా దంచుకోవాలి. ఇదే పచ్చడి మిక్సీ జార్లో అయితే కనుక మీరు కంప్లీట్గా మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే మనకి మధ్యలో ఆ మినపప్పు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఉల్లిపాయ కూడా కంప్లీట్గా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నీట్గా దీనిని ఒక బౌల్లోకి తీసుకోవటమే. చాలా సింపుల్ అండి పచ్చడి అయితే. ఇందులోకి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి కూరగాయలు ఉండదు, ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఈ పచ్చడికి చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. చక్క వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకుని తింటే మనకి ఆ మధ్యలో కనిపించే మినపప్పు కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు తయారు చేసుకుని తింటే పక్కన కూరలు, పప్పులు కూడా ఏమీ అవసరం లేదు, ఒట్టి పచ్చడితోనే తినేసేయచ్చు. రోటి పచ్చళ్ళు అంటే అంత బాగుంటాయి కదా. మీరు కూడా ఒక్కసారి మినపప్పుతో ఈ పచ్చడి ట్రై చేయండి, తినడానికి కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.